చిట్టి తల్లి, మమ్మల్ని క్షమించు. చిన్నారి, మా తప్పుల్ని మన్నించు. నిన్ను కాపాడుకోలేకపోయాం, నిన్నుగా చూసుకోలేకపోయాం. ఎన్నో యంత్రాలు తెచ్చాం, 61 గంటలు కష్టపడ్డాం, అంతరిక్షానికి రాకెట్లు పంపి సంబరపడ్డాం. కానీ 40 అడుగుల లోతులో పడిన నిన్ను బతికించుకోలేకపోయాం. పాలబుగ్గలతో బుడిబుడి అడుగులేస్తూ మీ ఇంట సంతోషాలు నింపావు. అక్కతో అల్లరి చేశావు, అమ్మా నాన్నల దగ్గర గారాబం చేశావు, అమ్మమ్మతో ఆడుకున్నావు, అక్కతో ఆడుకుంటూ బోరుబావి దగ్గరికి వెళ్ళావు. అది నిన్నే మింగేస్తుందని నీకేం తెలుసు? నీలాంటి చిన్నారులెందెన్నో నోళ్లు తెరుచుకున్న బోరుబావులు మింగేశాయి. అయినా మా కళ్ళు తెరుచుకోలేదు, మాకు బుద్ధి రాలేదు. చట్టాలెన్ని ఉన్నా వాటిని పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్లు బోర్లు తవ్వాం, కానీ నిర్లక్ష్యం చేశాం. క్షమించమ్మా, నువ్వు ఆడుకుంటూ అందులో పడిపోతావని అనుకోలేదమ్మా. నిన్ను బతికించుకునేందుకు పగలు రాత్రి కష్టపడ్డాం. నువ్వు క్షేమంగా రావాలని కోటి దేవుళ్లకు మొక్కాం. మా మొక్కులేవి నిన్ను నీ తల్లి ఒడికి చేర్చలేదు. ఏం చేసినా నిన్ను దక్కించుకోలేకపోయాం. క్షమించమ్మా. ఈ సమాజాన్ని బోర్లు వేసి నిర్లక్ష్యంగా అలాగే వదిలేసిన మమ్మల్ని. ఏం జరగకూడదు అనుకున్నారో అదే జరిగింది. చిన్నారి క్షేమంగా తిరిగి రావాలని అందరూ 1000 కళ్లతో ఎదురుచూశారు. 14 నెలల చిన్నారిని బోరుబావి మింగేసింది. బుడిబుడి నడకల చిన్నారిని మృత్యువు కబళించింది. తల్లిదండ్రులకు తీరని దుఃఖాన్ని మిగిల్చింది. కోట్లాది మంది ప్రజల ఆశలు సమాధి అయ్యాయి. పాప క్షేమంగా బయటపడుతుందని, తల్లి ఒడికి చేరుతుందని అందరూ కోరుకున్నా జరగరాని ఘోరం జరిగిపోయింది. ఇప్పుడు ఆ ఇంట్లో చిరునవ్వులు వినిపించడం లేదు. తల్లిదండ్రుల రోతన్లే వినిపిస్తున్నాయి. బుడిబుడి నడకలు వేసుకుంటూ అక్కతో కలిసి ఆడుకోవడానికి వెళ్లిన చిన్నారిని మాహిదారి బోరుబావి మింగేసింది. పాలబుక్కల చిట్టి తల్లి ముద్దులొలికే పాల వెళ్ళి బోరుబావిలో జారి పడితివా ఓ చిన్నారే, మా గుండె నిండా దుఃఖమైతివా. ఎవరు అనుభవించని క్షోభను అనుభవించి 400 అడుగుల లోతులో ఊబిలో చిక్కుకుపోయింది. 14 నెలల పాటు తల్లిదండ్రుల దగ్గర ఆడిపాడిన చిన్నారిని బోరుబావి దారుణంగా పొట్టన పెట్టుకుంది. ఆ తల్లి ఎంతగానో ఎదురుచూసింది. చిన్నారి తిరిగొస్తుందని, చిన్నారికి లాలపోయాలని, చందమామను చూపిస్తూ గోరుముద్దలు తినిపించాలని ఆశపడింది. కాని ఆ తల్లికి కడుపుకోతే మిగిలింది. అడవిలోని పొండు మల్లివే, అందమైన సందమామవే, కన్ను తెరిసి నిన్ను చూసి ఎన్నెలమ్మలా నువ్వు నవ్వవే. చిట్టి అడుగులు వేయమంటూ మట్టి నేలే అడుగుతోంది, నీకు లాలే పోస్తనంటూ నల్లమప్పే నవ్వుతోంది. నవ్వితే రత్నాలు రాలే, ముద్దుకే ముత్యాలు రాలే. తండ్రి కూడా ఎంతో ఆశపడ్డాడు. పెద్ద పెద్ద సార్లొచ్చారు. వాళ్ళంతా పెద్ద మనసు చేసుకొని నా చిన్నారి ప్రాణాలు కాపాడుతారని, మళ్ళీ ఇంటికొస్తుందని, నట్టింట్లో కేరింతలు కొడుతుందని. పొద్దున్నే పనికి వెళ్ళి సాయంత్రం తిరిగి ఇంటికొస్తే రోజంతా తాను పడిన కష్టాన్నంతా మర్చిపోయేలా చేస్తుంది. ఇలా ఎంతో నమ్మకం పెట్టుకున్నాడా తండ్రి. కానీ అలా జరగలేదు. చివరికి అతనికి కూడా నమ్మకం సన్నగిల్లింది. నా చిన్నారి క్షేమంగా ఇంటికి తిరిగొస్తే తనంత అదృష్టవంతుడు ఇంకొకడు ఉండడని. ఒకవేళ ప్రాణాలు కోల్పోతే కనీసం తన చిట్టి తల్లి ముఖానైనా చూపించండంటూ వేడుకున్నాడు. ఆ కోరిక కూడా అతనికి తీరలేదు. చిన్నారి చిట్టి తల్లి తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయింది. ఇలాంటి కష్టం ప్రపంచంలో ఏ మనిషికి రాకూడదు. చిన్నారి 400 అడుగుల లోతుకు పడిపోయింది. చివరికి చిన్నారిని ఎయిర్ ఫ్లషింగ్ ద్వారా పైకి తీసుకొచ్చారు. ఎయిర్ ఫ్లషింగ్ జరుగుతున్నప్పుడు తల్లిదండ్రులు అక్కడికి రాలేదు. మొదట తల్లిదండ్రులు ఫ్లషింగ్కు ఒప్పుకోలేదు. చివరికి బంధువుల సాయంతో ఫ్లషింగ్ చేసి పాపను బయటకు తీశారు. కొట్టే పాపాయి రాని రాదని తెలిసాక
కథలన్నీ కంచికి పోవ చిన్నబోయి పడుకోవేమంటూ ఎప్పుడైనా నిన్ను కసిరానా అయితే చూడంటూ అలిగావా నా పసికోనా ఏనాడు లేవను అంటూ పడుకుంటున్నావా నూరేళ్ల నిద్రతోని రెప్పలు మూసావా బోరుబావిలో మరణించిన 14 నెలల చిన్నారికి అంత్యక్రియలు నిర్వహించారు. చిన్నారి డెడ్ బాడీకి చేవెళ్ల ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం చేశారు. ఆ తర్వాత అంబులెన్స్లో తన స్వగ్రామమైన యాలాల మండలం గోరేపల్లికి తరలించారు. చిన్నారి డెడ్ బాడీని చూడగానే గోరేపల్లి వాసులు కన్నీళ్ల పర్యంతమయ్యారు. గుండెల విసేలా ఏడ్చారు. చిన్నారి తల్లిదండ్రుల రోదల్ని ఆపడం ఎవరి తరం కాలేదు. దూరంగా పోకి దొరకనంతగా తిరిగొచ్చేదారి తెలియనంతగా మాటలు సరిగ్గా రాని ఆ చిట్టి తల్లి బోరిబావిలో నుంచి అరిచిన అరుపులు, కేకలు, ఏడుపులు ఇంకా గుర్తొస్తున్నాయి. తనను కాపాడాలంటూ ఆ చిన్నారి చేసిన ఆర్తనాదాలు అందరినీ కలిచివేస్తున్నాయి. ఆ పసిపాప అంధకారంలో కొట్టుబిట్టాడింది. చివరకు ఊబిలో కూరుకుంది. 40 అడుగుల లోతులో ఉన్నప్పుడు పాపను బయటకు తీయలేకపోయారు. ప్రయత్నాలు విఫలం కావడంతో 40 అడుగుల నుంచి 400 అడుగులకు పడిపోయింది. 61 గంటల పాటు సహాయక కార్యక్రమాలు చేపట్టినా ఫలించలేదు. చిన్నారి చనిపోయినట్లు ఈ ఉదయం 6 గంటల ప్రాంతంలో ధృవీకరించారు. ఎయిర్ ఫ్లషింగ్ ప్రక్రియ ద్వారా నీటిని బయటకు తీస్తున్న సమయంలో చిన్నారి ఫ్రాక్ బయటకొచ్చింది. అవశేషాలు ముక్కలు ముక్కలుగా బయటకొచ్చాయి. ఫ్లషింగ్ చేస్తున్నప్పుడు దుర్వాసన వచ్చింది. దూరంగా పోకి దొరకనంతగా తిరిగొచ్చేదారి తెలియనంతగా భూమాత ఒడి చేరి నా భారం దించావా చూస్తూనే చేజారి ఎదకోతే పెంచావా. చిన్నారి మృతి బాధాకరమన్నారు ఆపరేషన్ను దగ్గరుంచి పర్యవేక్షించిన రవాణా మంత్రి మహేందర్ రెడ్డి. చిన్నారి అరుపులను కుటుంబ సభ్యులు, అధికారులు విన్నట్లు చెప్పారాయన. 180 అడుగుల దగ్గర చిన్నారి ఉందని అనుకున్నట్లు చెప్పారు. కానీ పాప 400 అడుగుల లోతులో ఉన్నట్లు ఫ్లెషింగ్ ద్వారా తెలిసిందని వివరించారు మంత్రి మహేందర్ రెడ్డి. చిన్నారి కుటుంబ సభ్యులను ఆదుకుంటామన్నారు. పాప బతుకున్నప్పుడు తల్లి కూడా పాపను తోటి పిలిచినప్పుడు కూడా పాప ఏడవను కూడా మేము కూడా విన్నాము. 40-50 ఫీట్ల మధ్యలో మోటార్ తీసినప్పుడు మోటార్తో సహా పాప పైకి వస్తుంది అనుకున్నాము. కానీ అది జరగలేదు. 180 ఫీట్ల వరకు కూడా మేము కెమెరాలు పంపించినాము. 180 తర్వాత కెమెరాలు పనిచేయలేవు. పనిచేయనప్పుడు మళ్ళీ ఆలోచించడం ఏంటంటే మరి 40-50 ఫీట్ల మధ్యలో ఉందేమో అనుకుని 40-50 ఫీట్లు మొత్తం కూడా తీసాము. అక్కడ పాప దొరకలేదు. ఏదైతే మళ్ళీ కూడా కిందికి మరి ఫ్రెష్ చేస్తే మట్టి తీద్దాం అనుకున్నాము. మట్టి తీయడంతో పాప ఉన్నటువంటి బట్టలు అవయాలన్నీ బయటకు వచ్చినాయి. మరి పాప చనిపోవడం కన్ఫామ్ అయింది. చాలా బాధాకరము. బోరుబావిలో కేసింగ్ లేకపోవడం వల్ల పాపను బతికించుకోలేకపోయామని చెప్పారు జిల్లా కలెక్టర్ రఘునందన్ రావు. చిన్నారిని సజీవంగా బయటకు తీసుకురావడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా చివరకు ప్రాణం దక్కలేదన్నారు. పైనుంచి లాగే ప్రయత్నాలు ఫెయిల్ అయినాయి కాబట్టి కింద నుంచి ప్రెషర్ పెట్టి పైకి తీసుకొని రాగలిగితే అప్పుడు ఆ టైంలోనే మనం మోటార్ నుంచి పైకి లాగే ప్రయత్నం చేసాం. మోటార్ పైకి లాగే ప్రయత్నము నిర్ణయం తీసుకున్నప్పటికీ సుమారు 6-7 గంటల వరకు ఆ బాడీలో మూమెంట్ లేదు అని నిర్ధారించుకున్న తర్వాతే టెంపరేచర్ అక్కడ మెజర్ చేసిన తర్వాతే ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మోటార్తో పాటు పాప కూడా బయటకు వస్తుందన్న ఉద్దేశంతో చేశాము. కానీ అది దట్ కైండ్ ఆఫ్ రిజల్ట్ డిడ్ నాట్ కమ్. చిన్నారి తల్లిదండ్రులకు కనుపాప కరువయింది. గారాల పట్టి మట్టిలో కలిసిపోయింది. ఆడుకుందామని వెళ్లి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయింది. మూసేయమని బోరుబావిపై కప్పిన గోనె సంచి మృత్యువు ముసుగని ఆ చిట్టి తల్లికి తెలియదు. ఇంటి బయటున్న తండ్రి దగ్గరికి వెళ్లి ఆడుకుంటుందని తల్లి అనుకుంది. తల్లి దగ్గరే చంటిబిడ్డ ఉందని తండ్రి అనుకున్నాడు. కాని బోరుబావి వేయించి పూడ్చకుండా నిర్లక్ష్యం వహించిన మల్లారెడ్డి అనే వ్యక్తి చేసిన నేరం పాపను బలి తీసుకుంది. పాలబుక్కల చిట్టి తల్లి ముద్దులొలికే పాల వెళ్ళి బోరుబావిలో జారి పడితివా ఓ చిన్నారే
మా గుండె నిండా దుఃఖమైతివా. బోరుబావి ప్రమాదాలు ఎన్ని జరిగినా పిల్లలు క్షేమంగా బయటకు రావడమో చనిపోవడమో జరిగింది. కానీ చిన్నారి శరీర భాగాలు చిత్రమై చిన్నారి చనిపోయింది. 14 నెలల్లోనే 100 ఏళ్లు నిండాయి. చూస్తూనే చేజారి ఎదకోతే పెంచావా, మీ డాడీ రెక్కలు విరిచావా, మెట్టింటికి పంపేదాకాగలేక మట్టింటికి వెళ్ళిపోయావా శాశ్వతంగా. బోరుబావులు ఎడాపెడా వేస్తూ వాటిని మూసివేయకుండా నిర్లక్ష్యం చేస్తున్న వారికి చిన్నారి మరణం ఒక హెచ్చరిక, ఒక కన్నీటి వీడుకోలు. తాను ఏ పాపం చేశానంటూ 14 నెలల పసిపాప తన మరణంతో ఈ సమాజాన్ని ప్రశ్నిస్తోంది. బోరుబావులను మూయాలని పదే పదే చెప్తున్నా వినిపించుకోని వారికి చిన్నారి మృతి ఒక పాఠం. బోరుబావుల్లో పడి ఎన్నో కుసుమాలు రాలిపోయినా మనకు ఇంకా బుద్ధి రాలేదు. ప్రతి జిల్లాలో వందలు వేల సంఖ్యలో మూసివేయని బోరుబావులు మనల్ని హెచ్చరిస్తున్నాయి. ఈ బోరుబావులు బూతపడాలంటే చిన్నారుల్ని మనం కోల్పోవాలా? ఇంకా కడుపు కోతలు కావాలా? ఈ క్షణం మనం మేల్కోకుంటే చిన్నారులు సజీవ సమాధి అవుతారు. ఈ నిర్లక్ష్యం ఇంకెన్నాళ్ళు? చిన్నారి తిరిగిరాని లోకాలకి వెళ్లిపోయిందని తెలుసుకుని ఇక్కారెడ్డిగూడ ప్రజలు, చుట్టుపక్కల గ్రామాల వారు కన్నీరు మున్నీరవుతున్నారు. ప్రజలందరిది ఒకే మాట, బోరుబావుల్ని పూడ్చాలి, బిడ్డల్ని కాపాడుకోవాలి, అందరిలో మార్పు రావాలి. బోరుబావుల్ని పూడ్చడం బాధ్యతగా తీసుకోవాలంటున్న స్థానికులతో మా ప్రతినిధి దీప్తి ఫేస్ టు ఫేస్. ఇక్కారెడ్డిగూడలో విషాద వాతావరణం నెలకొంది. 60 గంటల నిరీక్షణ, అన్వేషణ సత్ఫలితాన్ని ఇవ్వలేదు. ఆ చిన్నారి ప్రాణాలని మనం ఎవరం కాపాడలేకపోయాం. అయితే మన తప్పిదం ఎంతటి ఘోరానికి దారితీసింది అన్నది ఈ సంఘటన మరోసారి మనందరికీ చెప్తోంది. అయితే దీని నుంచి మనమంతా ఎన్నో పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. మాటలు రాని ఆ చిట్టి తల్లి మౌనంగానే ఎన్నో ప్రశ్నల్ని మనందరి మీద సంధించింది. వాటికి మనెవరి దగ్గర సమాధానాలు లేవు. మరి ఇక్కారెడ్డిగూడలో రైతు కూలి యాదయ్య తన బిడ్డని కోల్పోయాడు. ఆ తల్లి కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. వారితో పాటు వారి చుట్టుపక్కల ఉండేవాళ్ళు, చుట్టుపక్కల ఉన్న రైతులు, ఈ గ్రామస్తులు వీళ్ళంతా కూడా అదే బాధని పంచుకుంటున్నారు. మరి వాళ్ళతో మాట్లాడదాం. ఈ సంఘటన తర్వాత మనం ఏం నేర్చుకోవాలి, ఇక నుంచి ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, వీళ్ళు ఏం చెప్తారో తెలుసుకుందాం. మీకేమనిపిస్తుంది, ఏమంటారు? ఈ చనవల్లి గ్రామంలో ఇలాంటి దురదృష్టకరం ఎప్పుడు జరగలేదు. మేము బోర్లు ఇప్పుడు 100 బోర్లు ఉన్నాయి ఊళ్ళో, అన్నీ కూడా క్యాప్ వేసి ఉన్నాయి. కాబట్టి ఇది కూడా క్యాప్ వేసే ఉన్నది. కాబట్టి దురదృష్టంతో 9% వర్షపాతం నమోదైనందువలన రైతు ఆశతో దించుకున్నాడు మోటారు. దించుకుంటే అది కూడా 10 HP మోటారు, 6.5 5 HP మోటారు ఇట్లా దించినట్టు కూడా పాప పడడానికి ఛాన్స్ లేకుండే. ఫలితం అయితే దక్కలేదు. ఏ ఫలితాన్ని మనం అంతా ఆశించామో ఆ ఫలితం అయితే దక్కలేదు. చిన్నారి ప్రాణాలతో బయటికి రాలేదు. అన్నిటికంటే దారుణమైన విషయం, కనీసం చిన్నారి ప్రాణాలతో లేకపోయినా మనిషిలా బయటకు వచ్చి ఉంటే అది వేరు. కనీసం చిన్నారి రూపాన్ని కూడా చివరిసారిగా ఎవరు చూడడానికి వీల్లేని స్థితిలో చిన్నారి అవశేషాలు బయటకు వచ్చాయంటే ఎంతటి ఘోరమైన సంఘటన జరిగింది అన్నది మనందరికి అర్థమవుతుంది. నిజంగా ఆ బిడ్డ ఎవరికైనా బిడ్డ లాంటిదే. అందుకే తల్లులందరూ కూడా బోరున విలపిస్తున్నారు. 2 రోజుల నుంచి రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది. 3వ రోజుకి వచ్చిన తర్వాత చాలామందిలో ఆశలు సన్నగిలిపోయాయి. అంత చిన్న పిల్ల అంత లోతులో పడిపోయింది. తిండి లేదు, నీరు లేదు. మనం ఒక పూట తినకపోతే సొమ్మసిల్లి పడిపోతాం. అలాంటిది ఆ చిన్న పాప ఎలా సర్వైవ్ అవుతుంది? వాస్తవానికి ఆ మరుసటి రోజు మధ్యాహ్నం వరకు సర్వైవ్ అయిందంటే చాలా గొప్ప విషయం. కానీ ఏదో చిన్న ఆశ, కానీ ఆశలన్నీ అడియాశలైపోయాయి. మరి అందుకే ఇక్కడ చాలామంది అదే విషాద వదనంతో మనకు కనిపిస్తున్నారు. మీరు కూడా అందరితో పాటు ప్రార్థించుంటారు పాప బయటికి రావాలి క్షేమంగా అని. కానీ జరగలేదు. ఏం చెప్తారు మీరు ఇప్పుడు అందరికీ? ఏం చెప్తాం మేడం, మళ్ళీ ఒక్కసారి జరగకుండా చూసుకోవాలి. ప్రభుత్వంలో ఒక టీం తయారు చేసి పాపను బతికించేటట్టు తీసేటట్టు తయారు చేయాలి. ఈ తెలంగాణలో చాలా జరుగుతున్నాయి ఇట్లనే, అందరు పిల్లల్ని అట్లనే కోల్పోతున్నారు. కానీ ఇప్పటి నుంచి తెలంగాణలో బతికి తీసేటట్టు ఉండాలి. దువ్వడాలు చేయడాలు ఇట్లా 4-5 రోజుల పని పెట్టుకోవద్దు మేడం. కానీ దయచేసి బతికి తీసేటట్టు ఉండాలి పిల్లలను. కానీ ఇట్లా ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉండకూడదు ఎవరికి. ఎవరు తీయగలగారు?
ఇంతవరకు ఏడా జరగలేదు మా ఊరి లోపల. ఇవాళ జరిగింది 4 రోజుల కొలే బేస్తారం సంధి శుక్రవారం శనివారం ఆదివారం ముక్కలు వెళ్ళినాయమ్మ. ఇంతమందికి కూడా పాప చిన్నారి బయటికి వెళ్తుంది చూస్తాము అనేది ప్రభుత్వం అంతా నిలబడ్డారు కానీ వెళ్ళలేదు చూడలేము. ఖాళీ లాస్ట్కి వస్తే ముక్కలు వెళ్ళినాయి పంపించిండ్రు అక్కడ అయిపోయాయి. అదే చూసినాం 4 రోజుల కొలే మాకేం కనపడలేదు. కనపడక ఇప్పుడన్నా ఉన్న బోల్ర కన్నా ఇప్పుడన్నా దయచేసి అందరు కూడుపుకోవాలి, పాపలను కాపాడుకోవాలి. అంతేగాని ఇంకేం చేస్తాం చెప్పు. రైతులు చూసిరి, గవర్నమెంట్ వచ్చే మిషన్లు తెచ్చిరి, అవి తెచ్చినా కానీ ఫలితం కాకపాయే. ఏం ఫలితం కాదు, ఏం పాపం మనకు బయటకు వెళ్ళకపోయా, మనం చూడపోతుంది. తల్లి కడుపు కాలే, మనకు నష్టం అయిపోయాయి. ఏం లాభం లేదమ్మా, ఏం మంచి లేదు. మనం ఇప్పటి సంధి అన్న దయచేసి మంచిగా చూసుకోవాలి. బోల్రను ఒక చిన్న పరిష్కారం దాన్ని కప్పిపెట్టి ఉంచడం అన్నది చాలా చాలా సులభమైన విషయము, చాలా చిన్న పరిష్కారం. దాని ఫలితం ఎంత గొప్పగా ఉంటుంది, ఎవరికి ఎలాంటి ప్రమాదం లేకుండా ఉంటుంది. కానీ ఒక్క చిన్న నిర్లక్ష్యం కారణంగా ఇప్పుడు ఎంతటి ఘోరం, ఎంతమందికి బాధ, ఎంతమంది శ్రమించారు, ఎన్ని గంటలుగా మనం తాపత్రయపడ్డాం ఆ చిన్నారిని బతికించాలని. కానీ ఏమన్నా జరిగాయా? ఎన్ని లక్షలు ఖర్చు పెట్టి ఎంత చేసినప్పటికీ ఆ పాప ప్రాణానికి మనం వెలగట్టగలమా? ఆ పాప ప్రాణాన్ని మనం కాపాడుకోలేకపోయాం. బోర్లు తెరిచి ఉంటే దయచేసి మూసేయండి. మరొక్కసారి ప్రతి ఒక్కరికి TV9 వేదికగా మేము మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం. 14 నెలల చిన్నారి డెడ్ బాడీని కూడా తీయలేకపోయారు. అధికారుల సమన్వయ లోపం ఉందంటున్నారు నిపుణులు. పాప డెడ్ బాడీని బయటకు తీయలేకపోవడానికి కారణం బోరుబావిలో ఉన్న మోటార్ పైకి తీయడమే. ఎప్పుడైతే మోటార్ను పైకి తీశారో అప్పుడే పాప శరీరం 2గా చీలిపోయి చనిపోయింది. బోరుబావి 9 అంగుళాలుండగా 8 అంగుళాల సైజులో పాప ఉంది. 40 అడుగుల వరకు బోరుబావి 9 అంగుళాలుంది కాబట్టి పాప అంతకు మించి వెళ్లే అవకాశం లేదు. 40 అడుగుల నుంచి కిందకు 6 అంగుళాల వెడల్పుంది. మోటార్ను తీసేటప్పుడు పాప శరీరం 2గా చీలి 200 అడుగుల లోతుకు పడిపోయిందంటున్న KLR ఇండస్ట్రీస్ అధినేత కె లక్ష్మారెడ్డితో మా ప్రతినిధి నరేష్ ఫేస్ టు ఫేస్. 61 గంటల పాటు యంత్రాంగం అంతా కూడా శ్రమించింది. కానీ ఏ దుర్వార్త అయితే వినకూడదు అనుకున్నామో అదే విన్నాం. 14 నెలల చిన్నారి చనిపోయిందని చెప్పేసి ఇవాళ కలెక్టర్ ప్రకటించిన నేపథ్యంలో కుటుంబ సభ్యులతో పాటు స్థానికులు అందరూ కూడా తీవ్రమైన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆ చిన్నారి ఎట్లయినా బతికి బయటకు వస్తుంది, సురక్షితంగా బయటకు వస్తుందని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఆకాంక్షించారు. అసలు ఎక్కడ లోపం జరిగిందంటారు? మొత్తం జిల్లా యంత్రాంగం అటు NDRF కావచ్చు, ONGC నుంచి కావచ్చు, వచ్చినటువంటి సిబ్బంది అంతా కూడా చేయని ప్రయత్నం అయితే ఏది లేదు, అన్నీ కూడా చేశారు. స్వయంగా కె లక్ష్మారెడ్డి గారు కూడా అక్కడికి వచ్చి అంటే బోరు పరిస్థితి ఏంటి ఇవన్నీ కూడా చూసుకుని, ఎందుకంటే ప్రముఖంగా ఈ బోర్వెల్స్కి సంబంధించిన మిషనరీ తయారు చేసే KLR ఇండస్ట్రీస్ అధినేత లక్ష్మారెడ్డి గారు మనతో ఉన్నారు. సార్, లోపం ఎక్కడ జరిగిందంటారు? ఏం చేస్తే బాగుంటుంటారు? దాదాపు 61 గంటల పాటు శ్రమించారు కూడా అందరూ కూడా. ముఖ్యంగా స్టార్టింగ్లోనే మిస్టేక్ చేశారు. పాప ఒక 10 ఫీట్లు లోపటనే ఉన్నది స్టార్టింగ్లో. కారణం ఏమంటే పాప సైజు 8.5 ఇంచులు, బోర్వెల్ 9 ఇంచెస్ బోర్వెల్ వేశారు. 9 ఇంచెస్ బోర్వెల్ 40 ఫీట్లు మాత్రమే ఉంది. ఈ పాప 40 ఫీట్ల వరకే పోగలదు లోపలికి, అంతకంటే కిందికి పోవటానికి వీలు లేదు. ఎందుకంటే కింద 6.5 ఇంచులు ఉంది, పాప 8.5 ఇంచులు ఉంది. అయితే ఎప్పుడైతే ఇంకా అందులో మోటార్ కూడా ఉంది, పైపులు ఉన్నాయి. ఆ మోటార్లు పైపులు ఉన్న మిగిలిన ప్లేస్లో ఈ పాప పడి ఉంది. కానీ ఆ పాప పడినప్పుడే ఊరోళ్ళు ఆ పాపని తీయటానికి కానీ మోటార్ పైకి లాగితే బాగుంటుంది అని ఆలోచించి పైకి కొంచెం లాగగానే పాప ఎడవటంతో అక్కడ గ్రామస్తులు ఆపేయటం జరిగింది. ఆ తర్వాత అధికారులకు ఇంటిమేట్ చేయడం జరిగింది. అధికారులు అన్ని డిపార్ట్మెంట్లలోనూ పిలిచారు. కానీ అక్కడ మిస్టేక్ అల్లా కామన్ సెన్సుతో పనిచేయకపోవటం, అన్ని టీములకి ఒక హెడ్ లేకపోవటం, నాయకత్వము లోపము క్లియర్గా కనబడింది. మూడోది, ఎవ్వరు ప్రతి ఊరు నుంచి ఎవ్వరు ఏ కొక్కెం తెచ్చినా వేసే ఆ కొక్కాన్ని అందులో అని అందరూ ఎవరు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం వలన ఆ పాపను ఫోర్సుబుల్ ఆ పాప 10 ఫీట్లో 15 ఫీట్లో ఉన్నదాన్ని అంతకంటే కిందికి పోరాకుండా ప్రివెంట్ చేసి ఆ పాపను పైకి తీసి ఉంటే ప్రాబ్లం సాల్వ్ అయ్యి ఉండేది. 99% బతికుండేది. ఏదైనా జరిగినా చిన్నయో ఏదైనా దెబ్బలు తగిలి ఉండేటి కానీ చనిపోయే ఆస్కారం తక్కువ ఉండే.
కానీ ఎప్పుడైతే ఆ మోటార్ పైన ఉంది కదా, మోటార్ను పైకి తీసేస్తే ఆ పాప మోటార్తో పాటు పైకి వస్తుందని ఎవరో సలహా ఇవ్వటం, ఫోర్సుబుల్గా దాన్ని పైకి లాపటం వలన ఆ పాప 2 ముక్కలుగా నిలువులో చీలిపోయి ఆ 8.5 ఉన్నదల్లా 4.5 ఇంచులకు దగ్గరగా 2 పీసులుగా మారి 6.5 ఇంచులు ఉన్న బోర్లోకి 250 ఫీట్ల లోపల ఆ 2 పీసులు పడిపోవటం జరిగింది. ఇనీషియల్గానే ఒక టీమ్గా ఫామ్ అయ్యి, ఒక లీడర్ ఫామ్ అయ్యి, అందరి సలహాలు విని ఫైనల్గా ఈ విధంగా చేస్తేనే కరెక్టు అని నిర్ణయం తీసుకోవటంలో ఫెయిల్ అయినరని నేను అనుకుంటున్నాను. ఇక్కడ ఒక్కటి మాత్రం స్పష్టంగా కనిపిస్తూనే ఉంది, అధికారుల సమన్వయ లోపం ఒకటి, ఎవరు కూడా నాయకత్వం వహించలేకపోవటం, ప్రాపర్ ప్లానింగ్ లేకపోవటం వల్లే దాదాపు 61 గంటల పాటు కష్టపడ్డప్పుడు కూడా పాపను సజీవంగా బతికించలేకపోవడం ఒక వ్యక్తి అయితే, కనీసం మృతదేహాన్ని కూడా బయటికి తీసుకురాలేకపోయారు. ఇదే అత్యంత విషాదకరమైన ఘటన. కెమెరా పర్సన్ నరసింహతో నరేష్, TV9 హైదరాబాద్. చిట్టి తల్లి, మమ్మల్ని క్షమించు. చిన్నారి, మా తప్పుల్ని మన్నించు. నిన్ను కాపాడుకోలేకపోయాం, నిన్నుగా చూసుకోలేకపోయాం. ఎన్నో యంత్రాలు తెచ్చాం, 61 గంటలు కష్టపడ్డాం, అంతరిక్షానికి రాకెట్లు పంపి సంబరపడ్డాం. కానీ 40 అడుగుల లోతులో పడిన నిన్ను బతికించుకోలేకపోయాం. పాలబుగ్గలతో బుడిబుడి అడుగులేస్తూ మీ ఇంట సంతోషాలు నింపావు. అక్కతో అల్లరి చేశావు, అమ్మా నాన్నల దగ్గర గారాబం చేశావు, అమ్మమ్మతో ఆడుకున్నావు, అక్కతో ఆడుకుంటూ బోరుబావి దగ్గరికి వెళ్ళావు. అది నిన్నే మింగేస్తుందని నీకేం తెలుసు? నీలాంటి చిన్నారులెందెన్నో నోళ్లు తెరుచుకున్న బోరుబావులు మింగేశాయి. అయినా మా కళ్ళు తెరుచుకోలేదు, మాకు బుద్ధి రాలేదు. చట్టాలెన్ని ఉన్నా వాటిని పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్లు బోర్లు తవ్వాం. కానీ బోరుబావుల్ని మూయకుండా నిర్లక్ష్యం చేశాం. క్షమించమ్మా, నువ్వు ఆడుకుంటూ అందులో పడిపోతావని అనుకోలేదమ్మా. నిన్ను బతికించుకునేందుకు పగలు రాత్రి కష్టపడ్డాం. నువ్వు క్షేమంగా రావాలని కోటి దేవుళ్లకు మొక్కాం. మా మొక్కులేవి నిన్ను నీ తల్లి ఒడికి చేర్చలేదు. ఏం చేసినా నిన్ను దక్కించుకోలేకపోయాం. క్షమించమ్మా. ఈ సమాజాన్ని బోర్లు వేసి నిర్లక్ష్యంగా అలాగే వదిలేసిన మమ్మల్ని. బోరుబావులు చిన్నారుల మృత్యు కూపాలవుతున్నాయి. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు అంతులేని శోకాన్ని మిగుల్చుతున్నాయి. కానీ 4.5 ఏళ్ల క్రితం బోరుబావిలో పడిపోయి మృత్యుతో పోరాడి గెలిచాడు ఒక బాలుడు. ఐజా మండలం బింగిదొడ్డి గ్రామానికి చెందిన తిరుమలేష్ 2012 డిసెంబర్ 7న మధ్యాహ్నం 3:30 గంటల ప్రాంతంలో బోరుబావిలో పడిపోయాడు. అప్పుడు తిరుమలేష్ వయసు 16 నెలలు. చిన్నారిలాగే తిరుమలేష్ కూడా 40 అడుగుల లోతులో ఇరుక్కుపోయాడు. బావిలోకి ఆక్సిజన్ పంపి ప్రొక్లైనర్లతో తవ్వి బాబును బయటకు తీశారు. తిరుమలేష్ బతుకుతాడనే నమ్మకం తల్లిదండ్రులకు ఆ రోజున లేదు. అయినా సహాయక కార్యక్రమాలు కొనసాగాయి. 7 గంటల పాటు బోరుబావిలో అల్లాడిన తిరుమలేష్ మృత్యుంజయుడై తిరిగొచ్చాడు. ప్రస్తుతం తిరుమలేష్ వయసు 6 సంవత్సరాలు. ఇప్పుడైతే ఆ బాలుడు 1వ తరగతి చదువుతూ ఆడిపడుతున్నాడు. కానీ అతని తల్లిదండ్రులకైతే ఆనాటి ఘటన ఒక పీడకల. తలుచుకున్నప్పుడల్లా ఒళ్ళు జలధరించే భయంకరమైన ఘటన. ఓపెన్గా ఉన్న బోరుబావులే పసిపిల్లల ప్రాణాలు తీస్తున్నాయని చెప్తున్నారు తిరుమలేష్ తల్లిదండ్రులు. ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలంటున్న తిరుమలేష్ కుటుంబ సభ్యులతో మా ప్రతినిధి గురుప్రసాద్ ఫేస్ టు ఫేస్. బోరుబావిలో పడి బతికి బయటపడడం అంటే మరో జన్మెత్తినట్టే. అలాంటి అద్భుతమే 4 ఏళ్ల క్రితం ఉమ్మడి పాలమూరు జిల్లాలో జరిగింది. ఐజా మండలం బెంగిదొడ్డి గ్రామంలో తిరుమలేష్ అనే బాలుడు 1.5 ఇయర్లో ఉన్నప్పుడు అతను బోరుబావిలో పడి మృత్యుంజయుడని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం ఆ పిల్లని తిరుమలేష్ ఇంటి దగ్గర ఉన్న ఈ బాబును కూడా చూస్తున్నాం. ప్రస్తుతానికైతే 6 ఇయర్స్ చాలా యాక్టివ్గా ఉన్నాడని చెప్పి ఇక్కడున్న కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నారు. నిజంగా ఆశలు కూడా వదులుకున్నాం, అసలు బతుకుతాడో లేదో అనుకున్నాం, కానీ దేవుని దయ వల్ల బతికాడని చెప్పేసి ఇక్కడున్న కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ప్రస్తుతం తిరుమలేష్తో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చిన్న ఎన్నో క్లాస్ చదువుతున్నాయి ఇప్పుడు? ఫస్ట్ క్లాస్, లయలా స్కూల్ ఆఫ్ నర్లింగ్. నీకేమైనా అప్పుడు ఏమైనా ఐడియా ఉందా? మన అట్లా బోర్లు బావిలో లోపల పడ్డట్టు ఏమైనా ఐడియా ఉందా?
లేదు. చెప్పండి మీరు ఎట్లా? 4 ఏళ్ళ క్రితం నా కొడుకు బోరుబావిలో పడినాడు. ఇప్పుడు తీసి బయటికి వచ్చినాడు, బాగుండడు. లయోలా స్కూల్ పోతాడు, 1వ తరగతి. డీకే అర్ణమ్మ ఎమ్మెల్యే సర్పంచ్ అందరు వచ్చి తీసినారు నా కొడుకుని. బాగా దేవుని దయ వల్ల బాగా బతికినాడు. బతకడు అనుకున్నాం కానీ అదృష్టం ఉంది, బాగా బతికినాడు. బాగుండడు, ఇప్పుడు స్కూల్ పోతాడు. గాయాలు ఏమైనా ఉన్నాయమ్మా ఇప్పటికే? ఉన్నా వాళ్ళ నాయన వాళ్ళ డాడీ ఎద్దుల మేపనిగా పోతుంటే పిల్లగాడు పోయినాడు చూడు. పిల్లగాడు పోతుంటే బోరుబాయి బాటలు ఉంటే బాటల్ని జారి పడిపోయినాడు. పడిపోయింటే పగలు 3:30కి పడింటే రాత్రి 10:30కి బయటకు తీసినారు. బతుకుతారని మాకు ఆశనే లేకుండా సార్, మాకు బతుకుతాడని కొంతసారి సగం రాజ్యం కూడా భరోసా లేకుండే. ఇప్పుడు బాగా మా అదృష్టం బట్టి పెద్దలు చేసిన పుణ్యము, మనం చేసిన పుణ్యము, భగవంతుని వలన బాగా బతికినాడు. ఇప్పుడైతే బడికి పోతున్నాడు. మాకు బడి ఒక్కటి హెల్ప్ చేస్తే చాలు, ఎక్కడైనా అంతే చాలు. మరికొంతమంది సాక్షులను అడిగి తెలుసుకుని ఆ రోజు ఎలా జరిగింది ఈ సంఘటన, మీరు ఎలా సేఫ్గా బయటపడ్డాడు బాబు? ఆ రోజు సాయంకాలం 4 గంటలకి బోరుబావిలో పడినాడు. పడితే మేమందరం అక్కడ వెళ్ళి చూస్తే ఆ పిల్లగాని అరుపులు కేకలు వినిపిస్తున్నాయి. అయితే అప్పుడు కొంత మేడం మంత్రి గారికి డీకే అర్ణ గారికి ఫోన్ చేసినాం. అయితే ఆమె ఈ టాక్సీ పంపించింది. ఆమె పంపించిన తర్వాత TV9 వాళ్ళు వచ్చినారు. TV9 వాళ్ళు వస్తే TV9 వాళ్ళు కలెక్టర్కి ఇన్ఫామ్ చేసినారు. వాళ్ళ అందరి సహకారంతో ఆ పిల్లగానికి ఈ టాక్సీ ద్వారా దోగిచ్చి మంచిగా సురక్షితంగా బయటికి తీసినారు. కానీ మా అందరికే కాదు, ఎక్కడ ప్రపంచంకి ఎక్కడ మీడియా సహకరించితే అక్కడ వరుసకి ఎవరికి బ్రతడని నమ్మకం లేదు, కానీ బ్రతికినాడు. ఆ పిల్లగాడు దేవుడు ఆ పిల్లగానికి ఆవుషి ఎక్కువ ఇచ్చినాడా, లేకపోతే అందరూ కరుణించడం వల్ల ఆ పిల్లగాడు బతికినాడా, ఏదో మొత్తం మీద ఆ పిల్లగాడు బ్రతికినాడు. ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి అక్కడక్కడ? మీరు అవును సార్, ఇప్పుడు ఎన్నో రకాల జరుగుతున్నాయి, ఎంతోమంది పడి చచ్చిపోతున్నారు. దీన్ని కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఎవరు పట్టించుకుంటలేరు. దీని వలన అందరు నిర్లక్ష్యం చేయబట్టే ఈ చిన్నారుల ప్రాణాలని బలి చేసుకుంటున్నాయి ఈ బోరుబావులు. ఈ బోరుబావులను బూంచి ఎప్పుడైతే వాటర్ రాలేదన్నప్పుడు దాన్ని బూంచే దానికి ఎవరు పర్మిషన్ ఇస్తలేరు బూంచాలని. ఈ అధికారులు ఎవరు చూసినా నిర్లక్ష్యం వలన వాళ్ళు ఎంత వరుసకున్న ఓట్లకు మాత్రం వచ్చినప్పుడు అది ఇది అని క్వశ్చన్ చెప్తారు. కానీ ఇట్టడివి ఎన్నో రోజుల వల్ల ఎన్నో జరుగుతుండేవి కానీ ఎవరు పట్టించుకుంటలేరు. నిజంగా మాటలు రాని వయసులో కూడా 1.5 ఇయర్ వయసులో ఉన్నప్పుడు ఆ బాబు తిరుమలేష్ బాబు బోరుబావిలో పడ్డాడు. కానీ అప్పుడు మాకు నమ్మకం లేకుండే, కానీ దేవుని దయ వల్ల తిరుమలేష్ సేఫ్గా బయటపడ్డాడు. ప్రస్తుతానికైతే 6వ తరగతి చదువుతున్నాడు, చాలా యాక్టివ్గా ఉన్నాడు. కొంత మేరకు మాకు ఆర్థిక సాయం అందించాలని కూడా తిరుమలేష్ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. మరోవైపు చాలా చోట్ల కూడా బోరుబావులలో కూడా చాలామంది చిన్నారులు లోపల పడిపోతున్న పరిస్థితులు, ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇక్కడున్న స్థానికులు కూడా కోరుతున్నారు. కెమెరామెన్ అంజితో గురుప్రసాద్, TV9 బెంగిదొడ్డి నుంచి.